తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉపవాస దినాల్లో మనము బలం పుంజుకోవాలి, దేవునిలో శక్తి పుంజుకోవాలి, దేవునిలో ఇంకా మనం నూతన పరచబడాలి. అట్టి కృప మనందరం పొందుకుందాం గాక. ఈ దినమందు దేవుడు మనకి ఇచ్చిన వాక్యము మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అంటున్నాడు. నీతి నిమిత్తమై మనము ఆశతో ఎదురు చూడాలన్నమాట. ఆకలి కొని ఉండాలి, దప్పిక కొని ఉండాలి. దేవుని యొక్క నీతిని మన జీవితాల్లో నెరవేర్చడానికి, మన అనుదిన జీవితాల్లో దేవుని యొక్క నీతిని ప్రదర్శించడానికి మనం ఆకలి కొని ఉండాలి, దప్పిక కొని ఉండాలని ఈ వాక్యము మనకి దేవుడు తెలియజేస్తున్నాడు. కొండ మీద ప్రసంగంలో ఈ మాట దేవుడు యేసు ప్రభు వారు తెలియజేస్తున్నాడు. నీతి కొరకు ఆకలి దప్పులు కొనండి అంటున్నాడు. నీతి నిమిత్తం అన్నమాట. నీతి సంపాదించుకోవడానికి మనము ఏదైనా పని చేస్తూ ఉంటాము. ఆ పనిలో మనం ఆ పని పూర్తిగా జరిగించే వరకు ఒక్కొక్కసారి అన్నం మర్చిపోతూ ఉంటాము, దాహం మర్చిపోతూ ఉంటాము. అలాగే నీతి కొరకు మీరు ఆకలి కొని ఉండండి, దప్పిక కొని ఉండండి అని యేసు ప్రభు వారు చెబుతున్నారు. కాబట్టి మనము ఆ ఆతృత కలిగి ఉందాం. నీతి కలిగి ఉండాలని మనము ఆకలి దప్పిక మరిచిపోయే అంత విధముగా మనము నీతి కొరకు ఆశపడుతూ ఉండాలి. నీతిని జరిగించడం కొరకు ఆకలి కొని ఉండాలని మనకి యేసు ప్రభు వారు ఇక్కడ తెలియజేస్తున్నారు. యెషయా గ్రంథము 56:1 కూడా యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, న్యాయవిధిని అనుసరించుడి, నీతిని అనుసరించుడి, నడుచుకొనుడి అంటున్నాడు. నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది అంటున్నాడు. మనం ఈ ప్రార్థనలు చేస్తున్నప్పుడు ఆయన మనకి రక్షణను సమీపంగా ఉంచాడు. వచ్చుటకు సిద్ధముగా ఉంది అని చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. కాబట్టి నీతిని అనుసరించుడి అని తెలియజేస్తున్నాడు. ఇంకా నిబ్బరము కలిగి ఉండుడి అని కూడా తెలియజేస్తున్నాడు. ఇంకా మనము నీతి కొరకు ఎదురు చూస్తూ ఉండాలని, సిద్ధముగా ఉండుడి అని తెలియజేస్తున్నాడు. కాబట్టి మనము నీతి కొరకు జీవిద్దాము, నీతి కొరకు ఆకలి దప్పులు గల వారమై ఉందాము, నీతిని అనుసరించుచు మన జీవితాలను గడుపుదాము. యెషయా గ్రంథము 52:17 వచనంలో నీతి సమాధానము కలుగు చేయును, నీతి వలన నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగును అంటున్నాడు. నీతి ఏం చేస్తుందట? మనకి నీతి సమాధానాన్ని కలుగు చేస్తుందంట, నిమ్మళము కలుగు చేస్తుంది, నిబ్బరము కలుగు చేస్తుంది. అందుకే యేసు ప్రభు వారు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అని తెలియజేస్తున్నాడు. మనము నీతి సంపాదించుకోవాలని దేవుడు యేసు ప్రభు వారు మనకి స్పష్టంగా తెలియజేస్తున్నారు. నీతిని సంపాదించుకోవడం వల్ల నీతి మనకి నిబ్బరము కలుగు చేస్తుంది, ఇంకా నిమ్మళము కలుగు చేస్తుంది, ఇంకా సమాధానము కలుగు చేస్తుంది. ఎంత ఆశీర్వాదకరమైనటువంటి, ధన్యకరమైనటువంటి మాటలు దేవుడు మన కొరకు రాయించారు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీతి నిబ్బరము కలుగు చేస్తుంది, నిమ్మళము కలుగు చేస్తుంది, సమాధానము కలుగు చేస్తుంది. కాబట్టి నీతి కొరకు ఆకలి దప్పులుగా ధన్యులు అని, వారు తృప్తిపరచబడుదురు అని యేసు ప్రభు వారు తెలియజేస్తున్నారు. మనం ఆ విధముగా జీవిద్దాం, దేవుని మహిమపరుద్దాం. అట్టి కృప వినుచున్న బిడ్డలందరూ పొందుకుందరుగాక. ప్రార్థన. మా దేవ, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసుక్రీస్తు దేవా స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు. నాయనా, నీతి కొరకు మేము మా ప్రభు మా ప్రార్థనలు, యాచనలు ఉండడానికి కృప చూపండి. నీతిని మా ప్రభు మేము ప్రదర్శించడానికి కృప చూపండి. వినుచున్న బిడ్డలందరినీ మీరు విశేషంగా ఆశీర్వదించండి. వారి అక్కర్లను తీర్చండి ప్రభువా. వారి ప్రార్థనలు, యాచనలు మీరు అంగీకరించండి. వారి మనవులను మీరు నెరవేర్చి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిటి మనవులు మీ పాదముల మీద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.